ఒక కమర్షియల్ ఫార్మాట్ సినిమాలో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ దొక్కటం అనేది చాలా అరుదైన విషయం. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ గురించి ఎవరు చెప్పినా ఆఫ్టర్ రిలీజే మాట్లాడుతా ఉంటున్నారు. 'డాకు మహారాజ్' జర్నీలో శ్రద్ధా శ్రీనాథ్ రోల్ చాలా ఇంపార్టెంట్‌గా ఉండబోతుందనేది అర్థమవుతుంది. సో, కమర్షియల్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఆల్రెడీ బాక్సులు బద్దలవుతాయన్న ట్యాగ్‌లైన్ గూడా ఆయన ఇచ్చేసాడు. సో, శ్రద్ధ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డాకుతో తన జర్నీ ఎలా ఉంది? హాయ్ శ్రద్ధ. హలో అండి. సో, కొంతమంది ఆర్టిస్టులు పేరు తీయగానే పెర్ఫార్మెన్సర్ అని వస్తే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తారు. అంటే చూజింగ్ ఆఫ్ ద స్టోరీస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి అనేది అర్థమవుతూ ఉంటుంది. మీరు స్టార్టింగ్ ఫ్రమ్ ద కెరియర్ నుంచి 'డాకు మహారాజ్' వరకు ఆ వర్సటాలిటీని మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఊరికే స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఎప్పుడూ కనిపించలేదు. సో, 'డాకులో' గూడా అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందనేది డైరెక్టర్స్ చెప్తూ వచ్చారు. బాబీ చెప్తూ వచ్చారు. సో, రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. లిటిల్ బిట్ సర్ప్రైజ్ ఉంటుంది తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుందని. సో, ఆ సర్ప్రైజ్‌ని రేపు మేము చూస్తాము. బట్ ఎక్స్‌పీరియన్స్ వైస్ మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌గా చూస్తారు? ఎక్స్‌పీరియన్స్ వైజ్ ఒక మంచి టీమ్ అండ్ అందరికీ వాళ్ళ పని ఏముందో చాలా బాగా తెలుసు. సో, యూ జస్ట్ హ్యావ్ టు పుట్ యువర్ ఫెయిత్ ఇన్ దెమ్. నా ఫస్ట్ రోజు నేను ఫస్ట్ ఇంటరాక్షన్ చేసింది బాబీ సార్తో నరేషన్ దొరికినప్పుడు. సో, అక్కడే వాళ్ళ ప్యాషన్ నాకు తెలిసిపోయింది. వాళ్ళు చెప్పే విధానమే అలా ఉంది. లైక్ వెరీ ప్యాషనెట్, వెరీ వాళ్ళు ఎక్కడో చూస్తూ ఉంటారు, బట్ హీ విల్ బీ సేయింగ్ ద డైలాగ్స్. హీ నోస్ ఎవ్రీ డైలాగ్ ఆఫ్ ద ఫిల్మ్. సో, అది నా ఫస్ట్ ఇంటరాక్షన్. అక్కడే నాకు కాన్ఫిడెన్స్ దొరికింది. ఐ సెడ్ ఓకే, దిస్ ఈజ్ అ గుడ్ సైన్. అలానే ఫస్ట్ డే సెట్లో నేను ఫస్ట్ షాట్ ఇచ్చాను. దాని తర్వాత ఏమో లైటింగ్ చాలా డిఓపి చాలా టైం తీశారు లైటింగ్ కోసం. ఐ సెడ్ ఎందుకు ఇంత టైం? కాదు, మీరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, దాని లెవెల్కి మేము లైటింగ్ కూడా చేయాలి. సో, మేము ప్రీవియస్ చేసింది ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ, వీఆర్ డూయింగ్ ఇట్ బెటర్ నౌ, ప్లీజ్ సారీ, జస్ట్ గివ్ అస్ సమ్ ఎక్స్ట్రా టైం ఇవ్వండి అని. ఓకే సరే ఓకే. మళ్ళీ ఆ షాట్ ఇచ్చాను. మానిటర్లో పోయి చూస్తే ఐ సా ఇట్ వాజ్ లుకింగ్ బ్యూటిఫుల్. సో, వెళ్తూ ఐ స్టార్టెడ్ సీయింగ్ ప్రతి ఒక్కరు నాకు అందరి పేరు తెలుసు. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ తమరు ఉంటారు, డిఓపి విజయ్ కార్తిక్ అన్నన్ ఉంటారు, అవన్నీ తెలుసు. బట్ ద మోర్ ఐ సా దేర్ వర్క్, ఐ సెడ్ ఈ మూవీ వచ్చి ఒక లైక్ మాస్ ప్లస్ క్లాస్ ఉంటుంది అని నాకు అక్కడ తెలిసిపోయింది. సో, ఐ వాజ్ వెరీ హ్యాపీ. బాలకృష్ణ గారి సినిమాలో క్యారెక్టర్కి పిలిచినప్పుడు ఎందుకు వీళ్ళని పిలుస్తున్నారు, ఈ వీళ్ళ సెట్ ఆఫ్ సినిమా అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా అని అలా ఏమైనా అనిపించిందా? ఖచ్చితంగా. అంటే నన్ను స్పెసిఫిక్గా అడుగుతున్నారంటే ఏమో ఉంది క్యారెక్టర్లో ఈ సినిమాలో. మామూలుగా చూస్తే ఇలాంటి మాస్ ఫిల్మ్స్లో ఫీమేల్స్కి అంత ఎక్కువ స్కోప్ ఉండదు. దాట్స్ వాట్ వీ కెన్ ఫ్రాంక్లీ సే. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దీస్ బిగ్ ఫిల్మ్. ఎందుకంటే మనకి ఆ ఒక వ్యూవర్షిప్ రీచ్ పెరుగుతుంది, లేకపోతే ఆ ఒక ప్రొడక్షన్ వాల్యూ పెద్దగా ఉంటుంది, అండ్ వీ గెట్ టు లుక్ వెరీ బ్యూటిఫుల్. కానీ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్కి కూడా స్కోప్ ఉంది, అండ్ లైక్ అఫ్ కోర్స్ లుక్ బ్యూటిఫుల్ అండ్ బీ పార్ట్ ఆఫ్ అ బిగ్ వ్యూవర్షిప్ ఫిల్మ్. బట్ నన్ను అడుగుతున్నారని ద మినిట్ ఐ ఫౌండ్ అవుట్, ఐ సెడ్ ఓకే, ఈ సినిమాలో ఒక ఏమో స్పెషల్ ఉంటుంది. సో యా. మీకు అంటే బాబీ గారు బేసిక్గా రైటర్. సో, డైలాగ్స్ చాలా బాగుంటాయి. బాబీ గారు రాసే డైలాగ్స్కి ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది, ఒక పంచ్ ఉంటుంది, కాయిన్ లాగా ఉంటుంది, కాయినింగ్ ఉంటుంది. మీకు ఎలా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ప్రతి ఒక్క డైలాగ్కి వెయిట్ ఉంది ఈ సినిమాలో. అంటే మేము నేను చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్లో కొన్ని డైలాగ్స్లో చాలా క్యాజువల్గా ఉంటుంది, రైట్? మేము ఎలా మాట్లాడతామో అలానే న్యాచురల్గా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ మోర్ సినిమాటిక్, మోర్ థియేట్రికల్, మోర్ వైబ్రెంట్. అవును. సో, దాని కాబట్టి ఎవ్రీ డైలాగ్ హ్యాస్ వెయిట్, అండ్ ఎవ్రీ డైలాగ్ నుంచి యు ఆర్ కన్వేయింగ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ ద హీరో ఆర్ అబౌట్ ద స్క్రిప్ట్. సో, రైటింగ్ ఎలా పవర్ఫుల్గా ఉందో
అలా అంతనే పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. జస్ట్ పర్ఫార్మెన్స్ కూడా లేదు. ఈ పర్ఫార్మెన్స్కి ఐ థింక్ డైలాగ్ డెలివరీనే వేరు. సో పవర్ షేర్ అయిందా? షేర్ అయిందా అంటే అంటే జస్ట్ మనకి పవర్ఫుల్గా హీరో కనిపిస్తాడు, హీరోయిన్స్ వనరబుల్గా ఉంటారు. సో కానీ ఒక్కొక్క టైంలో కొన్ని సినిమాల్లో ఆ పవర్ హీరోయిన్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది, ఫిమేల్ క్యారెక్టర్స్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. ఏదో ఒక డైలాగ్, ఏదో ఒక ఇన్సిడెంట్లో వాళ్ళు కూడా రెబల్ అవుతారు. సో అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అర్థం కాలేదు. యు ఆల్సో లుక్ లైక్ ఏ హీరో. లైక్ దాట్. ఓకే, నేను చెప్తా. పవర్ అంటే వెறுం స్ట్రెంగ్త్లో కాదు, అంటే షో స్ట్రెంగ్త్లో కాదు పవర్. ఒక సాఫ్ట్గా కూడా మేము, అంటే తిట్టితే మాత్రం భయం, ద అదర్ పర్సన్ కాన్ గెట్ స్కేర్డ్. యూ కెన్ బీ సాఫ్ట్ అండ్ స్టర్న్. మీరు సాఫ్ట్గా స్టర్న్గా చెప్తే కూడా వాళ్ళకి అర్థమవుతుంది మీరు చేసింది తప్పు. సో యూ డోంట్ ఆల్వేస్ హ్యావ్ టు స్క్రీమ్ అండ్ యెల్ అండ్ and అవసరం లేదు. So power can be of very many different kinds. So sir, ఎలా ఉండబోతుంది ఇందులో నా క్యారెక్టర్ వచ్చి చాలా చాలా మెలోగా, వెరీ జెంటిల్, వెరీ సాఫ్ట్. కానీ షీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ షీ నోస్ వెన్ టు బీ స్ట్రాంగ్ అండ్ వెన్ టు బీ సాఫ్ట్. సో ఇలా ఒక క్యారెక్టర్. జనరల్గా స్టోరీ వింటున్నప్పుడు మనకి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, సార్ ఈ క్యారెక్టర్ మోటివేషన్ ఏంటి స్టోరీలో అనేది అడుగుతాం కదా. వాట్ ఈస్ ద మోటివేషన్? అంటే ఏం దొరుకుతుంది మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ ఒక రైచియస్ క్యారెక్టర్. అంటే షీ నోస్ ద డిఫరెన్స్ షీ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, గుడ్ వాల్యూస్. సో ఇలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి అంటే సారీ, స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్నాయి. స్ట్రాంగ్ ఒపీనియన్, చాలా మంచిగా మంచి ఫ్యామిలీలో పెరిగిన ఒక క్యారెక్టర్, ఒక అమ్మాయి. సో సారీ, ఐ ఫర్గాట్ ద క్వశ్చన్. సో మోటివేషన్, రైట్, యా. సో ఇలాంటి ఒక యూనివర్స్, ఈ డాకు మహారాజ్ ఉన్న వరల్డ్లో వెన్ షీ హ్యాస్ టు చూస్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్, that is the important. And motivation అంటే షీఈస్ మెయిన్లీ దేర్ టు హీరోనే సపోర్ట్ చేసేది. that is the main thing. but how crucial her support is, అది. మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇప్పుడు డాకు మహారాజ్లోని క్యారెక్టర్ అనేది ఒక వైడ్ రీచ్లోకి వెళ్తుంది, ఆడియన్స్లోకి అనేది అర్థమవుతుంది. బికాజ్ ఆఫ్ హీరో ఇమేజ్ కావచ్చు, మ్యాసివ్ రిలీజ్ కావచ్చు, ఫెస్టివల్ సీజన్ కావచ్చు. బట్ మీ ఇమేజ్ ఏమన్నా పర్సెప్షన్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇమేజ్ని ఆడియన్స్ ఇప్పటివరకు చూసిన శ్రద్ధని కాకుండా ఒక కొత్త శ్రద్ధని ఇందులో చూసే అవకాశాలు ఉన్నాయి? అనిపించిందా కొత్త షాట్ ఈ రోజు ఇచ్చాను, కొత్తగా అనిపించింది, నాకు నేనే కొత్తగా అనిపించాను? చూడడానికి కొంచెం కొత్తగానే నాకు అనిపించింది. అవును. అండ్ నాకు ఆశ ఉంది, అంటే జనాలు నన్ను డిఫరెంట్గా చూస్తారని నాకు హోప్ ఉంది. అండ్ అది అయితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. కానీ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అండ్ నన్ను చూస్తే, అండ్ దిస్ ఇస్ హ్యూజ్ క్రెడిట్ టు డైరెక్టర్ గారు, బికాజ్ హీ రోట్ ద క్యారెక్టర్. స్టైలింగ్, మన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది నా హెయిర్ అండ్ మేకప్ టీమ్ అండ్ మన డిఓపి గారు. కానీ వీళ్ళందరూ coming together, they have shown me very differently. So hopefully audience kuda adi observe and recognize chestaru. సో మనకి ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ అనేవి మనల్ని కొత్తగా క్రియేట్ చేస్తాయి. ఆపర్చునిటీస్ అనేది టాలెంట్ కంటే మోర్ వాల్యూ. మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడే టాలెంట్ షోకేస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో మీకు వచ్చిన ఆపర్చునిటీస్లో ఇప్పటి వరకు చూసిన ఆపర్చునిటీస్, అది జెర్సీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు డాకు మహారాజ్ కావచ్చు, మీరు తమిళ్లో చాలా మంచి మూవీస్ చేశారు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేశారు, డిఫరెంట్ కొన్ని సిరీస్లో కనిపించారు. వీటన్నిటితో పోల్చుకుంటే డాకు ఏ ప్లేస్లో ఉంటుంది? డాకు ఇది ఆపర్చునిటీ ప్లస్ టాలెంట్, పెద్ద ఆపర్చునిటీ. అండ్ డెఫినెట్లీ బికాజ్ ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ,
I get a chance to showcase a different kind of performance. ఈ సినిమాలో నేను చేసింది పర్ఫార్మెన్స్ నాకు న్యాచురల్గా రాదు. ఇది చాలా డిఫరెంట్ పర్ఫార్మెన్స్. నేను మామూలుగా లైక్ ఐ సెడ్ వెరీ సటిల్, వెరీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కదా. ఒక ఆఫీస్కి వెళ్తున్న అమ్మాయి, ఆర్ లైక్ ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ అడుగుతుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటు, వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్, సింగిల్ ఉన్నావు, లుక్ ఎట్ ఆల్ యువర్ ఎవ్రీ వన్స్ మ్యారీడ్. సో మై క్యారెక్టర్ మై శ్రద్ధా శ్రీనాథ్స్ పర్సోనా ఆన్ స్క్రీన్ హ్యాస్ ఆల్వేస్ బిన్ వెరీ రియల్ లైఫ్ క్యారెక్టర్. బట్ ఇందులో ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. సో ఆన్సర్ ఇస్ బికాస్ ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ ప్లస్ ఛాన్స్ టు షైన్. సో మీకు పర్సనల్గా ఆర్టిస్ట్గా ఒక మోటివ్ ఉంటుంది కదా, ఎవ్రీడే కొత్త క్యారెక్టర్లోకి వెళ్తుంటాం, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ని మనం ఓన్ చేసుకొని పెర్ఫామ్ చేస్తుంటాం కదా. ఈ జర్నీలో మీ సెల్ఫ్ మోటివేషన్ ఏంటి శ్రద్ధ? సెల్ఫ్ మోటివేషన్ ఏంటంటే, అంటే ఎప్పుడైనా అలసిపోతారా? డే వన్ నేను ఏం what I was doing, day one of this journey, what I was doing నాకు తెలీదు. చూస్తూ 1 year అయిపోయింది, ఇప్పుడు 10 years. సో ఇక్కడ వరకు వచ్చాను కదా, ఏమో ఉంది నాలో. ఊరికే ఎవరు 10 years పట్టిందా ఏదో ఉందని తెలియటానికి? కాదు, అప్పుడప్పుడు రియలైజ్ అవుతుంది, కానీ డైలీ రియలైజ్ అవ్వలేదు నాకు. బట్ అప్పుడు రియలైజ్ అయినప్పుడు ఐ సే లైక్ there is something you need to keep. మాకు మీ ఫస్ట్ ఫిల్మ్లోనే చాలా ఉందని అర్థం. నేను కొంచెం ఎక్స్ట్రా సెల్ఫ్ క్రిటికల్ దాని, కాబట్టి నాకు ఎక్స్ట్రా టైం పడుతుంది. సో ఇది కన్నడలో చాలా అది పాత్ బ్రేకింగ్ అనగలే, కానీ ఫస్ట్ మూవీలోనే కొట్టేశారు అసలు. మాకు తెలుగులో యూటర్న్ చేశారు, దాన్ని రీమేక్ చేశారు. అవును, యూటర్న్ రీమేక్ చేశారు. ఫస్ట్ మేము కన్నడ వర్షనే చూసాం అది. ఓకే. సో ఇక్కడ వరకు అంటే తెలుగులో కన్నడ వర్షన్ చూసాము. సో బికాస్ ఆఫ్ రివ్యూస్ చూసి సినిమా బాగుందని మేము కన్నడ వర్షన్ చూసాము. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. ఈ అమ్మాయిలో చాలా ఉంది, చాలా జర్నీ చేస్తానని మాకు అప్పుడే అర్థమైపోయింది. సో ఏంటి మీకు వచ్చిన ఆపర్చునిటీస్లో కానీ మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది శ్రద్ధ? అంటే ఏంటి మీ చెక్ లిస్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? టీంలో ఉన్న వాళ్ళు నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. నాకు ఓకే, ఐ కెన్ పర్ఫామ్ వెల్, కానీ డైరెక్టర్ నన్ను కరెక్ట్గా ప్రాపర్గా డైరెక్ట్ చేయవచ్చా, ఆర్ ద సినిమాటోగ్రఫర్, మ్యూజిక్ ఎవరు చేస్తున్నారు. సో అందరూ లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇస్ సో ఇంపార్టెంట్. మీరు యాక్టింగ్, మంచి యాక్టింగ్ చేస్తే ఒక ఫిల్మ్ సక్సెస్ఫుల్ డజంట్ బికమ్ సక్సెస్ఫుల్. So I put a lot of importance on heads of departments, technicians. హీరో ఉంటే హీరో ఎవరు అది కూడా నాకు ఇంపార్టెంట్. హీరో లేదంటే దెన్ దెర్ ఇస్ యాడెడ్ ప్రెషర్ నాకే. ఓకే, నేనే ఫిల్మ్ని క్యారీ చేయాలి. ప్రొడ్యూసర్ ఎవరు కూడా, ప్రొడ్యూసర్ ఎంత ఎక్స్పీరియన్స్గా ఉన్నారో వాళ్ళకి, అందరూ ప్రొడ్యూసర్ అయిపోవచ్చు. అంటే ఎనీవన్ విత్ మనీ కెన్ బికమ్ ప్రొడ్యూసర్, కానీ ఆ బిజినెస్ సెన్స్ ఉండాలి, ఆ ఎక్స్పర్టీస్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ మీన్ సినిమాస్ వస్తూనే ఉంటాయి, దేర్ ఇస్ ఆల్వేస్ మూవీస్ కమింగ్. సో ఎప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ బిజినెస్ అక్యూమెన్. సో ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రమోషన్స్ ప్లానింగ్, యా ఆ ప్యాకేజింగ్ చేసేది, to pitch your product to even OTTs, distributors, it's all a business kada. So you can't do film for charity. Okay, naku indulo namakam undi. I mean, you can. Initial ga nenu ala I was like that, but now I'm a little to me who I'm working with is very important. That is like ఒక ట్రైన్ లాంటిది. ఏ ట్రైన్ పట్టుకుంటే అది ఫాస్ట్గా వెళ్తే మనం ఫాస్ట్గా వెళ్తాం. కరెక్ట్, యా. సో ట్రైన్ మధ్యలో జర్నీ ఆగిపోయింది అనుకో, మన ఎఫర్ట్స్ అన్ని ఆగిపోతాయి. ఎగ్జాక్ట్లీ. సో విచ్ ట్రైన్ టు క్యాచ్ అనేది మోర్ ఇంపార్టెంట్. మేము అందరూ యాక్టర్స్ రిస్క్ తీస్తాం, కానీ క్యాల్కులేటెడ్ రిస్క్, రైట్? సో ఈ 10 years లో మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అయింది. yes అవును, స్టార్టింగ్ నుంచి అబ్సల్యూట్లీ. యా, వంశీ గారితో అంటే జెర్సీ అప్పుడు చూసారు, ఇప్పుడు సితారా అనేది టాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్యానర్.
సో జెస్సీ అప్పటికి ఇప్పటికీ సితారా గ్రోత్ ఫినామినల్గా పెరిగింది. అవును. సో ఏమంటారు సితారాతో సెకండ్ మూవీ మేబీ హ్యాట్రిక్ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వంశీ గారితో. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ చాలా ప్రైడ్ నాకు. సేమ్ బ్యానర్లో సెకండ్ మూవీ చేస్తున్నానంటే అగైన్ దిస్ అ గుడ్ కనెక్షన్. వాళ్ళకి నా మీద ట్రస్ట్ ఉంది. నేను వాళ్ళతో ఐ అసోసియేట్ దెమ్ విత్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ లైక్ జర్సీ. సో ఇద్దరికి యునో వీ హ్యావ్ దట్ వెరీ నైస్ రిలేషన్షిప్. అండ్ సితారా ఇప్పుడు లైక్ నెంబర్ 1 దే ఆర్ నెంబర్ 1 బికాస్ ఆఫ్ అంటే బ్యాక్ టు బ్యాక్ న్యూ కాంటెంట్, న్యూ సినిమా, ఇంట్రెస్టింగ్ అయినా ఇంట్రెస్టింగ్, వెల్ ప్యాకేజ్డ్ అండ్ లైక్ బ్లాక్ బస్టర్స్. సో షోయింగ్ వెరీ గుడ్ అంటే good example that you can back right projects, good directors, good writers, and your film will be doing well. అదే కదా, we all want the same thing. We all want గ్రోత్ ఉంది. Yeah. Yes. And everyone starts a business to earn some money. No one says, oh, I will open shop, but it's okay if no one comes and buys anything. No, we don't want that. We want to be smart. So, yeah. వంశీ గారు ఆ జెర్సీ టైంలో మాట్లాడటం లేదు. ఇప్పుడు వంశీ గారు చేసే ప్రతి కామెంట్ సోషల్ మీడియాలో ఒక రకమైన సెన్సేషన్ అవుతుంది, ఓపెన్ అవుతున్నారు. సో ఆ చేంజ్ ఎలా చూస్తారు సార్ మీకు? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే బికాజ్ వాళ్ళు ప్రొడ్యూసర్, నాకు వాళ్ళకి అంత ఇంటరాక్షన్ యూజువల్గా ఉండదు. అంటే జస్ట్ డ్యూరింగ్ ప్రమోషన్స్లోనే, మెయిన్ ఈవెంట్స్లో. ఏఎంబీలో మేమే షాక్ అయ్యాం, జర్నలిస్ట్ కౌంటర్స్ ఇస్తున్నారు. రైట్ అదే హైలైట్ యాక్చువల్లీ ఆ రోజు. బట్ ఇట్స్ నైస్. ఐ థింక్ హీఈస్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్. హీ లవ్స్ హిస్ సోషల్ మీడియా, హీ లవ్స్ ఇంటరాక్షన్ విత్ ప్రెస్. స్ట్రేట్ ఫేస్ ఉన్నా కూడా హీల్ గివ్ బ్యాక్ టు బ్యాక్. సో ఇట్స్ వెరీ నైస్. మీకు బాలకృష్ణ గారు అనుకున్న ఇమేజ్ వేరు, 109 సినిమాల ఇమేజ్ ఉంది అతనికి, బాలకృష్ణ గారికి. సో మీకు ఆన్ స్క్రీన్ బాండింగ్ ఎవరితో ఉంది, ఆఫ్ స్క్రీన్ ఎవరితో ఉంది ఈ మూవీలో, ఈ టీమ్? ఆన్ స్క్రీన్ అంటే క్యారెక్టర్ వైజ్ మీ క్యారెక్టర్ ఎవరితో ఎక్కువ ట్రావెల్ అవుతుంది ఆన్ స్క్రీన్? సో ఆఫ్ స్క్రీన్ మీకు ఏదైనా ఎమోషనల్గా జర్నీ ఎవరితోనైనా ఈ టీంతో స్టార్ట్ అయితే ఎవరితో స్టార్ట్ అయింది? ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ బాలకృష్ణ గారితోనే. వాళ్ళది నాది ఒక మంచి ఎమోషనల్ యాంగిల్ ఉంది. బికాస్ ఆఫ్ దాట్ ఐ థింక్ అది ఆన్ స్క్రీన్. అండ్ ఆఫ్ స్క్రీన్ చెప్పాలంటే ఐ థింక్ ఇప్పుడు లైక్ ప్రమోషన్స్లో నేను అండ్ ప్రజ్ఞ ఎక్కువ ట్రావెల్ చేసాం. ఎక్కువ అంటే డాలస్ వరకు, లైక్ ఫ్రమ్ ఇండియా టు డాలస్ అండ్ బ్యాక్. సో కిలోమీటర్స్లో కూడా ట్రావెల్ చేసాం అండ్ ఎమోషనలీ కూడా ట్రావెల్ చేసాం. అండ్ మనకి యాక్ట్రెసెస్ని ఒక యాక్ట్రెస్ వేరే ఒక యాక్ట్రెస్ వీ డోంట్ గెట్ టు టాక్ టూ మచ్. అంటే అవును, మామూలుగా ఒక హీరో ఒక హీరోయిన్ సినిమాలో, సో వీ నెవర్ గెట్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ యాక్ట్రెసెస్ అవార్డ్ ఫంక్షన్ కానీ, జస్ట్ రేర్గా. సో నాకు ఈ ఆపర్చునిటీ దొరికినప్పుడు, సో మీ అండ్ ప్రజ్ఞ గాట్ రియలీ క్లోజ్. అండ్ ప్రజ్ఞ ఒక ఫ్రెండ్, అండ్ ఐ థింక్ విజయ్ కార్తిక్ కన్నన్ మన డిఓపి, హీస్ ఫ్రమ్ తమిళ్ అండ్ నేను కూడా తమిళ్లో ఐ హ్యావ్ వర్క్డ్ అ లాట్ ఇన్ తమిళ్. సో అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ హిస్ వర్కింగ్ స్టైల్. సో ఐ వుడ్ ఆల్వేస్ బీ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో వాళ్ళు కూడా ఫ్రెండ్ అయిపోయారు. సో ఓకే, మీకు బాలకృష్ణ గారి ఎనర్జీ లెవెల్స్ గురించి కానీ, ఆ డైలాగ్ డిక్షన్ గురించి కానీ సపరేట్గా చెప్తారు ఎవరైనా సరే. బాలకృష్ణ గారు అంటే డైలాగ్స్తో ఆయన గుర్తుంటారు. బాలకృష్ణ గారు చిరంజీవి గారు డ్యాన్స్తో గుర్తున్నట్టు బాలకృష్ణ గారు డైలాగ్స్తో గుర్తుంటారు. సో మీ ఇద్దరికి ఆన్ స్క్రీన్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఆ డైలాగ్స్ డెలివరీ చేసేటప్పుడు యాజ్ ఎ కో ఆర్టిస్ట్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు? వంశీ గారు మన ప్రొడ్యూసర్ చెప్పిన the way he said something, he said through this movie the audience will get to see a different side to Balakrishna garu as an actor, as a performer. So నేను చూసిన సీన్స్, నేనున్న సీన్స్లో చాలా సటిల్గా, చాలా ఎమోషనల్గా, వెరీ హార్ట్ ఫెల్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు బాలకృష్ణ గారు. అండ్ యూజువలీగా we associate him with punch lines, లేకపోతే ఎస్ ఎగ్జాక్ట్లీ ఆ గట్టిగా చెప్పేది, ఆల్ ఆఫ్ దాట్. బట్ నేను చూసింది ఆ డిఫరెంట్ సైడ్. అది ఒక వెరీ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇస్ ద హైలైట్. సో it's going to be amazing. ఇండస్ట్రీలో ఒక 10 years జర్నీలో ఫ్రెండ్స్ క్లోజ్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా శ్రద్ధకి?
ఓన్లీ ప్రొఫెషనల్ రిలేషన్స్? ఎక్కువ ప్రొఫెషనల్ రిలేషన్సే. యా. నాకు ఇప్పుడు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా స్కూల్ ఫ్రెండ్సే. అంటే అంత బాండింగ్ అయింది బికాజ్ అంత ఇయర్స్ మేము ఫ్రెండ్స్ అయి ఉన్నాం. ఇక్కడ ఏమవుతుందంటే 30 days 45 days మ్యాక్సిమం మేము స్పెండ్ చేస్తాం అండ్ దెన్ దాని తర్వాత ఓకే ఫ్యూ డేస్ ప్రమోషన్స్, దాని తర్వాత వి జస్ట్ కైండ్ ఆఫ్ డ్రిఫ్ట్ అపార్ట్. అప్పుడప్పుడు వి మీట్, స్టే ఇన్ టచ్, బట్ డిఫరెంట్ సిటీస్లో ఉన్నా కాబట్టి బికాస్ దే ఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ గో బ్యాక్ టు బెంగళూరు. వన్ ఫ్రెండ్ కూడా లేరా? ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. వర్క్ చేసిన హూఎవర్ ఐ వర్క్ విత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, బట్ ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ లెవెల్స్కి ఐ హ్యావ్ నాట్ రీచ్డ్. ఓకే. మీకు సౌత్లో ఒక గుడ్ పెర్ఫార్మర్గా ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చింది. బాలకృష్ణ గారు కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది, తను ఏ సినిమా అంటే ఆ సినిమా ఒప్పుకోదు, చాలా క్యాలిక్యులేట్ అంటే చూజీగా ఉంటుంది, సెలక్షన్స్లో చూజీగా ఉంటుంది, మా సినిమాలో చేస్తుంది అనేది. ఆయన మీ బయోగ్రఫీ చెప్పేస్తున్నారు స్టేజ్ మీద. సో అంటే ఒక ఆర్టిస్ట్ని గురించి తెలుసుకొని ఆ డాన్స్ మీద మాట్లాడటం అనేది గుడ్ గెస్చర్ లాగా అనిపించింది మాకు బాలకృష్ణ గారు చెప్తుంటే. సో డాకు మహారాజ్ అనేది మీ ఫిల్మోగ్రఫీలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే క్యారెక్టర్ చేస్తుందని అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అవుతుంది, సో రేపు థియేటర్స్లో గోలగా ఉంటుంది. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శ్రద్ధ? ఫస్ట్లీ బాలకృష్ణ గారు నా గురించి అంత లైక్ మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చి మాట్లాడారు. అది దట్ ఈస్ సచ్ అ బిగ్ డీల్ ఫర్ మీ. అది నాకు వాళ్ళు ఒబ్జర్వ్ చేశారా, వాళ్ళు ఇది తెలుసుకున్నారా, ఐ మీన్ చెప్పేది ఇంపార్టెంట్ కాదు, బట్ హీ సెడ్ ఇట్, హీ వెంట్ ఆల్ అవుట్ అండ్ కాంప్లిమెంటెడ్. దట్స్ ఎ హ్యూజ్ బ్లెస్సింగ్. అండ్ ఎస్, ఈ సినిమా నా ఫిల్మోగ్రఫీలో ఒక హైలైట్ పోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ మై 25th రిలీజ్ టుమారో. యా, సో మైల్ స్టోన్. అవును. సో ఐఎమ్ జస్ట్ రియలీ ఎక్సైటెడ్. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్లీప్ వెరీ వెల్ టునైట్. నాకు తెలుసు, ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. సో డాకు తర్వాత ఎక్కువ సినిమాలు తెలుగులో చేయాలని కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.